మీరు దొంగల సినిమాలు చూసుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ రియల్‌గా జరిగింది. అంతేకాకుండా చాలా రీసెంట్‌గా జరిగింది. ఫిబ్రవరి 3 తారీఖే మన గచ్చిబౌలిలో ఉన్న ప్రిజన్ పబ్‌లో దొరికాడు ఈ దొంగ. ఈ దొంగ యొక్క స్టోరీ తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోతారు. చాలా వింతగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇతని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఇతని పేరు బత్తుల ప్రభాకర్. అయితే ఇతను చిత్తూరు జిల్లాలోని ఇరికిపేటలోని ఒక పల్లెటూరులో పుట్టాడు. ఇతని తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడంతో 8th క్లాస్ వరకు చదివి అతని చదువు అప్పటికే బంద్ చేశాడనమాట. దానివల్ల అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అంతేకాక లగ్జరీగా బతకాలని కోరిక ఇవన్నీ ఉండడం వల్ల అతను ఒకే ఒకటి డిసైడ్ చేసుకున్నాడు. అదే దొంగతనం. దొంగతనం అంటే ఇలాంటి దొంగతనం కాదన్నమాట. ఈ దొంగతనాలు అనేవి చాలా తెలివితోటి ఎవ్వరికి దొరకకుండా చేసే దొంగతనాలు. అప్పటికి ఇతను చేసిన పని ఏంటంటే 2013 నుంచి ఇతను ఈ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను చేసే దొంగతనాలు ఎలా ఉంటాయంటే మీకు ఎగ్జాక్ట్లీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక రిచెస్ట్ కాలనీ చూసుకుంటాడు. ఆ కాలనీలో ఒక ఇంటిని రెంట్‌కి తీసుకుంటాడు. తీసుకొని ఈ చివర రెంట్‌లో ఉన్న ఇల్లు నుంచి అలా ఆ కాలనీ మొత్తం మీద ఎవరు బాగా రిచ్‌గా ఉంటారు, ఈ కాలనీలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో ఆ ఇంటి మీద కన్నేస్తాడు. అలా కన్నేసిన వెంటనే ఆ ఇంటిని చుట్టూ ఒక 10 నుంచి 20 రోజుల మధ్యలో బాగా గమనిస్తాడు. ఒక 20 రోజుల దాకా బాగా ఇల్లు చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరినీ గమనించి ఈ దొంగతనానికి ప్రకటిస్తాడన్నమాట. అది 20 రోజులు కావచ్చు, 30 రోజులు కావచ్చు. అలా చేసిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు లేని సమయం అంటే ఇప్పుడు మన ఆళ్ళు ఊరికి వెళ్ళడం గానీ, ఏదైనా గుడికి పోవడం గానీ, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ వస్తే బయటికి వెళ్ళిపోవడం గానీ, ఇటువంటి సమయాలు చూసుకొని ఆ ఇంట్లోకి దొంగతనం చేస్తాడన్నమాట. ఈ దొంగతనం ఎలా ఉంటుందంటే ఎటువంటి సోషల్ యాక్టివిటీస్‌కి దొరకకుండా చాలా తెలివిగా చేస్తాడన్నమాట. అంటే ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్ అంటే మన సీసీ కెమెరా ఫుటేజ్‌కి దొరకకుండా మాస్క్ యూజ్ చేయడం, మన ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా గ్లౌజెస్ యూజ్ చేయడం, మన ఫుట్ ప్రింట్స్ దొరకకుండా బ్రాండెడ్ షూస్ యూజ్ చేయడం, ఇటువంటి పనులు చేస్తుంటాడన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇతను లోకల్‌లో తిరిగితే కూడా చాలా వరకు మాస్క్ యూజ్ చేసుకొని తిరుగుతాడన్నమాట. ఎందుకంటే ఇతను ఎవ్వరు గుర్తుపట్టొద్దన్న ఒకే ఒక్క ప్లాన్ తోటి. ఇలా 2013 నుంచి దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఇతను దొంగతనం ఎలా చేస్తాడంటే అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత చూసి ఆ ఇంట్లోకి చోరీకి పోతాడు. చోరీకి పోయిన తర్వాత ఎటువంటి వస్తువులు పలగొట్టడం కానీ, ఎటువంటి వస్తువులు ఇటువంటి ఏం చేయడు. సైలెంట్‌గా బీరువాలో పోయి అక్కడున్న బంగారం అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ కనబడకుండా పోతాడు. దొంగతనం చేసే తెల్లారే ఆ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అటు సైడ్ రాడు. మళ్ళీ ఈ తెలంగాణ దొంగతనం చేసిన తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోతాడు. ఆంధ్రలో ఒక ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోతాడు. తమిళనాడులో ఒక ఇంట్లో దొంగతనం చేసి కర్ణాటక వెళ్ళిపోతాడు. కర్ణాటకలో ఒక ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ కేరళకి వెళ్ళిపోతాడు. అంటే ఇలా స్టేట్స్ మారుతూ ఉంటాడనమాట. ఇలా దొంగతనం చేయడం వల్ల మొత్తం ఇతను 88 దొంగతనాలు చేశాడు. అక్షరాల 88 కేసులు కూడా నమోదయ్యాయి. ఒక్కో దొంగతనానికి ఒక్కో కేసు నమోదైంది. అంత పెద్ద క్రిమినల్ అన్నమాట, వాంటెడ్ క్రిమినల్ ఈ బత్తుల ప్రభాకర్. అయితే ఇతను చేసే ఒక వింత ఏమిటంటే ఇంకా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలువబడతారు అన్నమాట. ఇప్పుడు తెలంగాణలో బత్తుల ప్రభాకర్ అయితే ఆంధ్రలో బిట్టుగా పిలువబడతాడు. తమిళనాడు శరవణ్ అని, మళ్ళా కర్ణాటక పోతే రాజారెడ్డి అని. అంటే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఉన్న పేరుని ఇతను యూజ్ చేసుకుంటాడు అన్నమాట. అయితే ఇతను మొత్తం 5 పేర్లు పెట్టుకొని ఆ రాష్ట్రాలు మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ ఉండగా ఒకసారి విశాఖపట్నం పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. విశాఖపట్నంలోని పంచపాల పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. పట్టుకొని ఇతని కోర్టుకెళ్ళి ఇతనికి అనకాపల్లి నుంచి రాజమండ్రి జైలుకి షిఫ్ట్ చేశారన్నమాట. ఆ జైలుకెళ్ళే సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ 3 సంవత్సరాల నుంచి కనబడకుండా పారిపోయాడు. అయితే ఈసారి తప్పించుకున్న తర్వాత దొంగతనం చేయాలన్న పగ ఇంకెక్కువ విరిగిపోయింది. అప్పుడు ఏం చేశాడంటే 3 సింబల్స్ వేసుకున్నాడు. ఆ సింబల్స్ టాటూస్ అన్నమాట. ఒకటి 3, ఇంకోటి ఒక క్రిస్టియన్స్కి సంబంధించిన ఒక సింబల్, మళ్ళీ వెంటనే 100. ఈ 100లో మధ్యలో లవ్ సింబల్. మీరు ఫోటోలో చూస్తున్నాడు కదా, వీడియోలో కనిపిస్తుంది కదా. ఈ లవ్ సింబల్లో ఏముంటుందంటే వీటికి అర్థం ఏమిటంటే ఈ 3 టాటూలకు అర్థం ఏంటంటే ఒకటి 3 కోట్లు ఒకే దగ్గర చోరీ చేయాలి అలాని, ఇంకోటి మన ఈ 100 మంది ఉన్నారు కదా, ఈ 100 మంది అమ్మాయిల్ని అనుభవించాలని. ఇటువంటి ప్లాన్ వేసుకున్నాడు అనమాట. ఈ ప్లాన్ వేసుకుని ఇతనికి అమ్మాయిల పిచ్చి, ఈ టాటూస్ చూస్తే ఇతనికి అమ్మాయిల పిచ్చి కూడా చాలా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే సిటీలో ఉండే ఒక కాలేజెస్, ఈ కాలేజ్ టార్గెట్ పెట్టాడనమాట. ఈ కాలేజీలో టార్గెట్ చేయడం ప్లాన్ ఏంటంటే ఒక కాలేజ్ చూసుకోవడం,
ఆ కాలేజీలో చాలా మంది డొనేషన్ ఇస్తుంటారు, చాలా మంది ఫీజులు కడుతుంటారు, చాలా డబ్బు ఉంటుంది అన్నమాట. అయితే ఈ డబ్బుని ఎక్కడ పెడతారు, ఎక్కడ ఉంటుంది ఈ డబ్బుని కాజేయాలని ప్లాన్ వేశాడు. అలానే మన గచ్చిబౌలి ఏరియాలో ఉండే ఒక కాలేజీ పైన కన్నేశాడు. ఆ కన్నేసిన వెంటనే ప్రభాకర్ అక్కడ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. అప్పటికి విశాఖపట్నంలో తప్పించుకున్న ఈ యొక్క వ్యక్తి పైన, ఈ ప్రభాకర్ పైన పోలీసుల కన్ను ఇంకా పోలేదు. ఎలాగైనా సరే పట్టుకోవాలని చూస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడు మాస్క్తో ఉండడం వల్ల ఇతను ఎలా కనిపెట్టాలో ఎవరికి తెలిసేది కాదు. అయితే ఇతని యొక్క ఫొటోస్ కనుక చూస్తే అతను ఆ కాలేజ్ ఏరియాలో తిరిగే సరౌండ్ ఉన్న కట్అవుట్కి ఇతని ఫోటోలో ఉన్న కట్అవుట్కి మ్యాచింగ్ అయిందన్నమాట. అయితే అలా చూసుకుంటే అలా దగ్గర ఒక 10 మంది దాకా కట్అవుట్లు మ్యాచింగ్ అయ్యాయి. ఆ 10 మందిని పోలీసులు నిఘా పెట్టడం మొదలుపెట్టారు. ఆ 10 మందిని నిఘా పెడితే ఈ బక్క ప్రభాకర్ అంటోడు మన ప్రిజన్ అనే పబ్బులో డైలీ 8 o'clock పోయి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడికి నిఘా పెట్టిన పోలీసులు ఈ యొక్క ప్రభాకర్ చేసే ప్రతి ఒక్క పనిని గమనించడం మొదలుపెట్టారు. ఇతను 8 o'clockకి పబ్బుకు పోవడం, ఎంజాయ్ చేయడం. అయితే ఒకసారి పోలీసులంతా కలిసి ఈ ప్రభాకర్ని పట్టుకోవాలని ఈ పబ్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ పబ్లో ఎంజాయ్ చేస్తున్న ప్రభాకర్ పోలీసులను చూసి భయపడ్డాడు. అప్పటికి డౌట్ వచ్చిన ఈ కానిస్టేబుల్ వెంకటరామారెడ్డి ఎలాగైనా సరే ఇతన్ని ఒకసారి అడుగుదాం, ఇతనితో ఒకసారి మాట్లాడదాం, అతని మాటలో మనకి ఏమైనా సరే క్లూ దొరికొచ్చిన ఆలోచనతోటి అతని దగ్గరికి ఇతను వెళ్ళాడు. దగ్గర వెపన్స్ ఉన్నాయన్న సంగతి తెలవని ఈ యొక్క వెంకటరామారెడ్డి అతన్ని దగ్గర పోవడంతో అతను ప్యానిక్ అయ్యి అతని దగ్గర గన్ తీసుకొని షూట్ చేశాడు. ఆ కానిస్టేబుల్ తొడకి ఆ బుల్లెట్ తగిలింది. అదృష్టశాత్తు అతనికి ప్రాణానికి ఎటువంటి అపాయం లేదు. అంతతో ఆగకుండా మరోసారి ఆ గన్ తీసుకొని మరోసారి షూట్ చేశాడు. ఆ బుల్లెట్ నేరుగా ఈసారి మన పబ్బు బౌన్సర్ కలిగింది. అతను కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అదృష్టశాత్తు అతను కూడా బయటపడ్డాడు. అయితే అప్పటికే మన తెలంగాణ పోలీసులు అతను సరౌండ్ చేసి ఫిబ్రవరి 3వ తారీఖు 8:30 అతన్ని ప్రిజన్ పబ్లో పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత జరిగింది ఏమిటంటే ఈ 4 రాష్ట్రాలు కలిపి అక్షరాల 88 కేసులు అతనిపై నమోదయ్యాయని, ఎటు లేదైనా సరే ఒక 5 నుంచి 20 కోట్ల డబ్బుని దొంగతనం చేశాడని, ఇతనికి ఆడి బెంజీ కార్లు ఉన్నాయని, అంతేకాక ఇతను ఉండే ఇల్లు రెంట్ ₹1,00,000 తేలింది. మళ్ళీ ఇంకా చూసుకుంటే ఇతని దగ్గర ఆ పబ్లో దొరికే 2 గన్సే కాకుండా ఇంకా ఇంట్లో ఇంకో గన్ ఉందన్నమాట. అంటే 3 గన్స్ మెయింటైన్ చేశాడన్నమాట. అంటే 3 యామో బుల్లెట్స్ అతను మెయింటైన్ చేశాడు. అప్పటికి అక్కడ 2 బుల్లెట్లు యూజ్ చేశాడు అన్నమాట. అయితే ఇతని ఎంత తెలివైన దొంగను ఇక్కడ అర్థమైపోతుంది కదా. ఇతను అసలు దొంగతనం చేసి 2022లో అక్కడ విశాఖపట్నం పోలీసు నుంచి తప్పించుకున్న తర్వాత మళ్ళా 3 సంవత్సరాలకి ఇప్పుడు మన హైదరాబాద్ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు అతన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశాడు. ఎప్పుడైనా సరే అడ్డదారిలో పోతే మనకి పుట్టగతి ఉండదని ఇతని స్టోరీ మనకి అందరికీ నిదర్శనం.